నమస్తే అండి. ఈరోజు మనం పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెసర్లను శుభ్రంగా కడిగి 6 గంటల పాటు మంచిగా నాననివ్వాలి. 6 గంటల తర్వాత ఇందులో ఉన్న నీరు మొత్తం వంచేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకొని ఇందులోనే పెసర్లను వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలి. స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని దోశ పాన్ మంచిగా వేడైన తర్వాత దోశని ఏ విధంగానైతే వేసుకుంటామో అదే విధంగా పెసరట్టును కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 2 వైపులు మంచిగా కాల్చుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి పెసరట్టు తయారైపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.